ఫ్రెండ్స్, ప్రస్తుతం రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ మీద చాలా రగడ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో, ప్రభుత్వ మెడికల్ కాలేజెస్‌ని ప్రభుత్వం మెయింటైన్ చేయకుండగా ప్రైవేట్ రంగానికి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పి ఏదైతే జీవోని రిలీజ్ చేసిందో, దాన్ని వైఎస్ఆర్‌సీపీ చాలా అడ్వాంటేజ్‌గా తీసుకొని చలో మెడికల్ కాలేజీ అనే పేరుతో ప్రొటెస్ట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ కాస్త వైఎస్ఆర్‌సీపీకి భారీ అంటే భారీ మైలేజ్‌ని తీసుకొచ్చింది. ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకతని భారీగా పెంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్‌సీపీ చాలా ప్రొటెస్టులు, చాలా ధర్నాలు చేయడం జరిగింది. రైతుల సమస్యల మీద మాట్లాడారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పోరు అని చెప్పి దాని మీద మాట్లాడారు, యువతకి ఉద్యోగాలని చెప్పి దాని మీద ప్రొటెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ ప్రొటెస్టులు అన్నిటికంటే కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతని, ఈ చలో మెడికల్ కాలేజ్ అనే ప్రొటెస్ట్ కూటమి పైన చాలా వ్యతిరేకతని ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీని రన్ చేయాల్సింది ప్రభుత్వం. సో అటువంటి ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేస్తే ఆ మెడికల్ కాలేజీలు అన్నిటినీ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను అంటే అది ఏమాత్రం కూడా సామాన్య వ్యక్తులు కానీ, ఇతర సంఘాలు కానీ, ఎడ్యుకేషన్ సంఘాలు కానీ ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. చలో మెడికల్ కాలేజీ అనే ప్రొటెస్ట్కి వైఎస్ఆర్సీపీ ఏదైతే నిర్వహించిందో దానికి అన్ని వర్గాల నుంచి భారీ అంటే భారీ సపోర్ట్ వైఎస్ఆర్సీపీకి రావడం, వైఎస్ఆర్సీపీకి మైలేజ్ పెరగడం, ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం, ఇందులో కూటమి ప్రభుత్వం చాలా కార్నర్ అయ్యే సిచ్యువేషన్ ఈజీగా కనిపిస్తుంది. పొలిటికల్గా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణలకి టీడీపీ పొలిటికల్గా కౌంటర్ ఇస్తుంది తప్ప, కానీ ప్రాక్టికల్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ అంటే పేదవాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఏదైతే ఫీజు తీసుకుంటారో అదే ఫీజుని మేము ఇక్కడ మెయింటైన్ చేస్తాము. ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుకునే పేద విద్యార్థులకి ఎటువంటి తేడా ఉండదు. జస్ట్ ఇది పీపీబీ మోడల్ మాత్రమే. కానీ ప్రభుత్వం ఏదైతే ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ఫీజ్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుందో అదే స్ట్రక్చర్ని పీపీపీ కన్వర్ట్ అయిన తర్వాత కూడా అదే స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుంది అని చెప్పి క్లియర్గా శ్వేతపత్రం లాంటిది, ఒక వైట్ పేపర్ లాంటిది సిబిఎన్ గారు ప్రజల ముందుకి పెట్టడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి క్లియర్గా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే సిబిఎన్ గారు ఏం చేసినా సరే శ్వేతపత్రం లాంటిది రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ విషయంలో క్లీన్ వైట్ పేపర్ని ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టడం లేదు అనేది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సో ఈ ప్రజలు అడుగుతున్న ప్రశ్నకి మెడికల్ కాలేజీ విషయంలో తప్పు చేస్తుంది అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నిర్వహించిన చలో మెడికల్ కాలేజీ ప్రొటెస్ట్కి భారీ అంటే భారీ స్పందన అన్ని కేటగిరీ వర్గాల నుండి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా అందింది. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 17 మెడికల్ కాలేజీలు అప్రూవల్ వచ్చింది. దాన్ని 5 మెడికల్ కాలేజీలు చాలా ఫుల్ ఫ్లెడ్జెడ్గా కంప్లీట్ చేసి దాదాపు 2 సంవత్సరాల నుండి అక్కడ అడ్మిషన్స్ జరుగుతున్నాయి, క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. మొన్న చలో మెడికల్ కాలేజీ ప్రొటెస్ట్ చేస్తుంటే కాలేజీల దగ్గర, మెడికల్ కాలేజీల దగ్గర ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి మెడికల్ కాలేజెస్కి కూడా అలౌ చేయలేదు. నేను రీసెంట్గా ఏలూరు మెడికల్ కాలేజ్లో నేను అక్కడ లైవ్లో నేను చూస్తే కనీసం ఏలూరు మెడికల్ కాలేజీ దరిదాపులకు కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని రానివ్వలేదు. బికాజ్ ఆఫ్ ఆ కాలేజీలో మెడికల్ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి ఆల్మోస్ట్ ఒక 200 మీటర్స్లోనే వైఎస్ఆర్సీపీ పబ్లిక్ని అక్కడ బారిగేట్స్ పెట్టి లోనికి రానివ్వకుండా అక్కడే నిలిపివేయడం జరిగింది. ఒకసారి మన టీడీపీ వాదన ఒకసారి మనం గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా మెడికల్ కాలేజీలు కట్టలేదు అని చెప్పి టీడీపీ వాదన. మరి మెడికల్ కాలేజీలే కట్టనప్పుడు అడ్మిషన్స్ ఎలా జరిగాయి, అడ్మిషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అనేది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న ఇది. మరి దీనికి ప్రజలు అడిగిన ప్రశ్నకి కూటమి ఏ విధంగా సమాధానం చెప్పుద్ది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కూటమి దగ్గర ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి, వైఎస్ఆర్సీపీ అడుగుతున్న ప్రశ్నలకి ఎక్కడా సమాధానం లేదు. కాబట్టి ఈ విషయంలో అయితే కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంలో చాలా రాంగ్ స్టెప్ తీసుకుంది. సో అదే ఇప్పుడు కూటమికి చాలా తలనొప్పిగా మారింది అని చెప్పి చలో మెడికల్ కాలేజీ ప్రొటెస్ట్ చూస్తే క్లియర్గా అర్థమైంది. థ్యాంక్ యూ.